సరే ఫ్రెండ్స్, దొరికేసినాయి కొన్ని, ఎత్తుకెళ్తున్నాం బైక్ మీద. నేను ఒళ్ళో కొన్ని పెట్టుకున్నాను, అంటే మీకు కనపడుతుందో లేదో ఈ ఫ్లాష్ ఆన్ కదా, ఇదిగోండి. నేను ఒళ్ళో కొన్ని పెట్టుకున్నాను, మనోడు కొంచెం ఎదురు పెట్టుకున్నాడు. వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంటికి. ఇంటికి తీసుకెళ్ళి ఇప్పుడు ఇంకా భోగి మంటలు వేస్తాము. హ్యాపీ భోగి టు యు ఆల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు అశ్విని క్లీన్ కార్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందంటే భోగి కదా. భోగి కానీ మేము పొద్దున్న చూసారా, టైం చూడండి, ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 5కి భోగి కాబట్టి ఇవన్నీ అన్ని పొలాలు ఉన్నాయి. ఈ పొలాన్ని వేసుకెళ్దామని వచ్చాము మేము, మా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంకా అక్కడ బండి దగ్గరికి కాసిన ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ చూసారు కదా, చాలా చల్లగా ఉంది. అది కాక ఈరోజు భోగి, చలిగాలి కూడా బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు వెళ్ళి అలాగ భోగి మంటలే చలిగిస్తూ ఉంటుంది ఈ చలిలో వెచ్చగా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చంద్రుడు కూడా ఇంకా వెళ్ళలేదు, అప్పుడే చల్లు మామూలుగా లేదు. వణికింగ్ చలి బాగా ఉందండి. చూసారు కదా, ఎర్లీ మార్నింగే చూసారా, భోగి మంట కోసం పొద్దున్నే లేసాం 4 కల్లా. చూడండి మీరు కూడా, చల్లగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్గా అయితే మాకు భోగి మంటలు అయితే మేము చేసేస్తున్నాం, ప్రిపేర్ చేసేస్తున్నాము. సో ఇది మా ఏరియా, మా సెంటర్ ఆఫ్ ఏరియా డాను, మా ఫ్రెండ్ మా ఏరియాకి. ఒక 1/2 గంటలు అయితే మనం భోగి మంటలు వేసేసి చేసేస్తాము. సో ఇది చూసారు కదా, ఇలా అయితే మేము పెట్టేసుకున్నాం ఒకటి పెట్టిందండి భోగి మంటలు. సో అంజనానందన జయ హనుమాన్, రామచంద్ర జయ హనుమాన్. రాఘవచంద్ర జయ హనుమాన్, రామచంద్ర జయ హనుమాన్. ఇదిగోండి, సంక్రాంతి సందడిలో మొదలైన మా ఊరిలో మా ఇంట్లో సందడి, పండగ సందడి. చూడండి, భోగి మంటలు వేస్తున్నారండి. మళ్ళీ ఇంకొకటి అండి, మా ఊర్లో మటుకి నగర సంగమం అని డైలీ ధనుర్మాసం నెల రోజులు తెల్లవారుజామున 3-4 కాడ నుంచి ఆ ఊరు మొత్తం భజన చేసుకుంటూ తిరుగుతారండి. అట్లా ఊరు మొత్తం తిరుగుతారు. రోజు డైలీ చేస్తారు, మన పండగ రోజు దాకా చేస్తారండి ధనుర్మాసం అన్నాళ్ళు. సంక్రాంతి వీడియోలు మటుకి చాలా బాగున్నాయండి, కనుమ దాకా వస్తాయి. తప్పకుండా అందరు మటుకు చూడండి. వీడియోలు మటుకి చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. అంటే రకరకాల, అంటే మా ఒక్కొక్క ఊరిలో ఒక విధానం చేస్తారు. మా ఊర్లో ఎట్ట చేశారో మేము ఎట్ట చేసుకున్నాం మా ఇంట్లో అనేది అన్నీ వస్తాయండి. చూడండి, అందరూ ఆనందించండి. మా అబ్బాయి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి భోగి మంటకి భోగి పొలాన్ని ఏరుకొచ్చి ఆ భోగి మంట వేసుకున్నారండి. మా అబ్బాయి మట్టికి ఫస్ట్ టైం వాడిని ఎప్పుడు వేసుకుంటూ, నాలుగు చదువు కాలేజీకి బడికి వెళ్ళేవాడు కదా, అసలు వెళ్ళేవాడు కాదు. ఈ సంవత్సరం వేసుకున్నాండి. ఈ సంవత్సరం మాకు పండగ మట్టుకి చాలా సంతోషంగా జరిగిందండి, చాలా ఆనందంగా కూడా. సో ఫ్రెండ్స్, భోగి శుభాకాంక్షలు. అరే అరే అనిల్ వెలిగింది అలాగే పెట్టుకోబా.
अरे बेटा అండి మా ఊర్లో అయితేమో భోగి రోజు పెసరపప్పు అన్నమన్ను అంటే పులగం అంటారు, చిక్కుడుకాయ టమాటా వండుకుంటారండి. ఒక్కొక్క ఊర్లో ఒక విధానంగా చేసుకుంటారు. కానీ మాకు ఈసారి మట్టికి భోగి మంటలు బాగా తీసుకున్నారండి. మా అబ్బాయి వాళ్ళ నాన్న మట్టికి చక్కగా బాగా ఎంజాయ్ చేశారండి. నేను అమ్మాయి అయితే వెళ్ళలేదండి. కానీ వీడియోలు చూస్తుంటే చాలా సంతోషం, థ్రిల్లింగ్ బాగుందండి. అసలు చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది నిజంగా. అసలు ఈ సంక్రాంతి అంటేనే చక్క భాగ్యభోగ్యాలన్నీ పెద్ద పండుగ. ఇలా భోగి కదా, భోగి రోజు ఇట్లా పూజ చేసుకున్నాను. భోగి పూలు ముఖ్యం కదా, తులసమ్మగా కూడా భోగి పూలు పెట్టేసుకున్నాను. ఇవ్వండి, ఇది గౌరమ్మ సెట్ అంటారు. నేను ఎంతవరకు చెప్పలేకంటే మన వీడియోలో చూసుంటారు. మన ఫ్యామిలీకి అర్థమయ్యేదని చెప్పలేదు నేను. ఇది గౌరమ్మ సెట్టు. ఈ గౌరమ్మ సెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి వెనకట్లో మనకు తిరగలే రోకలే రోలు మళ్ళీ సహన అనేది ఉండేది కదా. అది ఇప్పట్లో ఈ ఉండలేదు కాబట్టి ఇలా తెచ్చుకొని మనం ఇంట్లో దేవుడి మందిరంలో కానీ తులసమ్మ కానీ పెట్టుకొని పూజ చేసుకుంటే ఇది లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి చాలా మంచిదండి. అందుకని అలా తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇది మా తులసమ్మ కాడ పూజ. సో ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఇలాగ దీపారాయణ చేస్తుంది దేవుడికి. సో ఈరోజు భోగి పండుగ కదా, భోగి పండుగ ఈరోజు ప్రసాదంగా దేవుడికి ఇవి పెడతారు, రేగి పళ్ళు. ఇదిగోండి, మనం దీపారాయణ చేసేసుకున్నాం కదా, తాంబూలం పెట్టేశాను. మనకి భోగి పళ్ళు మనం అనేది చిన్నపిల్లలకంటే పోసుకుంటాం కదండి. భోగి పళ్ళు, డబ్బులు, అక్షంతలు ఎన్ని వేస్తారు కదా. మనకైతే పిల్లలు పెద్దవాళ్ళు వేసిన పిల్లలు లేదు. మన దేవుడికి అని ఇప్పుడు బాలకృష్ణయ్య ఉంటాడుగా, ఆ కృష్ణయ్య పోసినట్టుగా అలా ప్లేట్లో పెట్టేసేస్తున్నానండి. అదో తృప్తి. ఇదిగమ్మా నువ్వు కూడా పెట్టరాయేసి, నువ్వు కూడా మంచిదండి. పిల్లల చేత కూడా పెట్టిస్తే పెట్టు. భోగి పళ్ళు, భోగి రోజు భోగి పళ్ళు పోసుకుంటే భోగ్యాలు కలుగుతాయి అంటండి. కానీ మన ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు భోగి పళ్ళు పోతున్నారండి. ఉంటే మటుకు పోసుకోండి, చాలా మంచిది పిల్లలకి. ఎందుకండి పాలు పొంగల్ కదా, నేను ఉట్టి పాలు పెడుతున్నాను. బెల్లం వేసి పాలు పెట్టానండి. నైవేద్యంగా బెల్లం తీపిగా బెల్లం ముక్క పెడుతున్నాను. ఇదండి నా పూజ విధానం. సింపుల్గా చేసుకుంటాను, అది కొద్దిగా పెట్టుకుంటూ ఉంటాను. మాది భోగి రోజు మా పూజా విధానం ఎట్టాగుందో మాకు కామెంట్లో పెట్టండి. మీరు ఎలా చేసుకున్నారో అది కూడా పెట్టండి. మన ఫ్యామిలీ అందులో మా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఉంటానండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. స్వామికి శాంతంగా దండం పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, ఇదిగోండి పులగం అన్నం అంటే ఇదే. దీంట్లో పెసరపప్పు వేసి అన్నం వేసి ఉడికిస్తాము. అండ్ చిక్కుడుకాయ టమాటా. సో ఈ భోగి రోజు అయితే మేము ఇవి వండుకుంటాం ఫ్రెండ్స్. కార్లో ఉండి దమ్మొచ్చిందానికి జనం